సింపుల్ గుడ్డు పులుసు, ఎగ్ పులుసు. తయారీ విధానం: ఉల్లిపాయలు వేయించడం. మొదట స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోయండి. నూనె వేడెక్కినాక సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. అవి కాసేపు వేగనిచ్చి అందులోనే పచ్చిమిర్చి, పుదీనా ఆకులు వేసి ఉల్లిపాయలు దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. మసాలా: ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించండి. టమాటాలు, ఉప్పు, కారం. తర్వాత కోసిపెట్టుకున్న టమాటాలు వేసి మెత్తబడే వరకు ఉడికించండి. అందులోనే పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా వేసి కలపండి. కాసేపు ఉడకనివ్వండి. మసాలా ఉడకనివ్వండి. మసాలాలన్నీ ఉల్లిపాయ, టమాటా ముక్కలకు పట్టేలా మంచిగా కలిపి కారం వాసన పోయే వరకు నూనెలో మగ్గనియండి. నీళ్లు, ఆకులు, ఎగ్స్. మీకు పులుసు ఎంత కావాలో అన్ని నీళ్లు పోయండి. తర్వాత ఎగ్స్ వేసి కల్పండి. అందులోనే కొంచెం కసూరి మెంతి, కరివేపాకు, కొత్తిమీర వేస్తే మంచి వాసన వస్తుంది. దగ్గరికి పడనివ్వండి. మంట మీడియం మీద పెట్టి పులుసు కొంచెం చిక్కబడే వరకు మలమల ఉడకనివ్వండి. దించేయండి. పులుసు దగ్గరికి పడి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ కట్టేయండి. అంతే. వేడివేడి అన్నం లేదా రోటీలోకి అదిరిపోయే గుడ్డు పులుసు రెడీ.